మొత్తం మేడం మీరందరూ పత్రికలందరూ మీడియా ప్రతినిధులందరూ ఇదిగోండి మీరు చేసిన దుర్మార్గము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, వాళ్ళకి అందుబాటులో ఉండి పనిచేస్తుంది. లోకల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరు ఉన్నారు కదా 10 years నేను ఉన్నాను, మీరు ఉన్నారు కదా నిలబడండి. తిరిగే ఉంటారా? మీరుండరా? లోకలే ఉంటారా? అంటే మినిమం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మీరు మాతో పాటు పార్టిసిపేట్ చేస్తారా? థ్యాంక్ యూ. ఈరోజు ఎవరో సార్ ఎనికి అందరికీ నమస్కారం. ఇవాళ ఈరోజు మీ అందరినీ కలుసుకోవడానికి కారణం ఏంటంటే ఒక పత్రిక, దాని పేరు కూడా నేను పలకదలుచుకోలేదు. ఆ పత్రిక ఇది పెట్టింది. కడప రిమ్స్లో ఈ వెహికల్స్ అన్నీ నిరుపయోగంగా పడున్నాయి, వీటి రిపేర్లు చేయించి వాడుకలోకి తీసుకొచ్చాలని రాకుండా ఎందుకుండారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈ పత్రిక. పాపం 108కు ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చాయి, కానీ చంద్రబాబు ప్రభుత్వం రావట్లేదు, కుయ్ అని వచ్చే వెహికల్స్ రావట్లేదు అని చెప్పేసి చాలా గొప్ప విషయాన్ని నిన్ననే కనుక్కున్నారు వీళ్ళు. నిన్ననే కనుక్కొని దీన్ని చాలా పెద్ద వార్తగా పాపం రాసుకున్నారు. వాస్తవం ఏంటంటే వీళ్ళు వేసిన ఈ ఫోటోలన్నీ ఇవి 10 సంవత్సరాల నుంచి ఇదే రిమ్స్ ప్రాంగణంలో, అంతే కదన్నా, 10 సంవత్సరాల నుంచి ఇదే రిమ్స్ ప్రాంగణంలో నిరుపయోగంగా పడుండాయి. 1.5 సంవత్సరం ముందు నుంచి ఈ పత్రికకు సంబంధించిన పార్టీనే అధికారంలో ఉంది. ఈ పత్రిక ఓనర్కు సంబంధించిన కుటుంబ సభ్యుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది ప్రజలకందరికీ తెలుసు.
కానీ ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఈ వెహికల్స్ అనేది వాళ్ళ దాంట్లో పాపము చాలా బాగా కలర్ఫుల్గా ఫోటో తీసి వేసుకొని ఏదో ఈరోజు ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తే ప్రజలందరూ నమ్మిపోతారనుకుంటున్నారు. కానీ స్థానికంగా కడప నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు, ఇక్కడ నిరుపయోగంగా ఉన్న బండ్లు దశాబ్ద కాలం నుంచి ఇడే ఉన్నాయి. మరి గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరికీ ఈ విషయం కనపరాలేదా? ఈ పత్రికకి గత 10 సంవత్సరాల నుంచి ఉన్న బండ్లు కనపరాలేదా? ఏమి చెప్పాలనుకుంటున్నారు? అంటే అవాస్తవాలని ప్రజలకు చెప్పి ఏదో రోజుకొక న్యూస్ వేసుకోవాలి కాబట్టి, న్యూస్ ఐటమ్ ఏమి లేదు కాబట్టి ఆ న్యూస్ వేసేసుకుంటే మా పేపర్ అంతా తెల్ల పేపరు నల్ల పేపర్గా మారుతుందని అనుకుంటున్నారు. ఇది చాలా ఒక చెడ్డ పేరు తీసుకొస్తా ఉంటారు. ఒక పత్రిక పెట్టుకొని ఎంతోమంది పాత్రికేయులకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మంచి మంచి జర్నలిస్టులు నిజాలు ప్రపంచానికి చూపించే వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని వస్తుంది ఈ పత్రిక. నేను 2023వ సంవత్సరంలో ఇదే విమ్స్ కాంపౌండ్ వాళ్ళకి వచ్చి నేను ప్రచారంలో చూపించినాను గత ప్రభుత్వ వైఫల్యాన్ని. ఇది 2023వ సంవత్సరంలో తీసిన ఫోటోస్. రాళ్ళ మీద అంబులెన్స్లు అని చెప్పి చూడండి ఒకసారి. ఈరోజు అదే ఇది 2026వ సంవత్సరంలో వాళ్ళు ప్రచురిస్తారు. మరి మీరు గత ప్రభుత్వం ఏం చేసింది? దశాబ్ద కాలంగా ఇన్ని వెహికల్స్ ఇక్కడ స్క్రాప్గా పడిపోయినంటే ఏం చేసినారు? ఓకే, మిమ్మల్ని సపోర్ట్ చేసే పార్టీ ఒక తప్పిదాలను ఇప్పుడు మీరే ప్రచురించుకుంటా అంటారా? అయితే మాకేం అభ్యంతరం లేదు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ప్రచురించుకోండి. అంతేగాని ప్రజలకు సేవ చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత మీకు లేదని చెప్తున్నాను. ఇక్కడ వర్డింగ్స్ మార్చి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంత ఆర్థిక నిర్లక్ష్యానికి, ప్రజల మీద నిర్లక్ష్యానికి గురి చేసినారనేది ప్రశ్నించండి. ప్రజలందరూ స్వాగతిస్తారు. నేను ఒక్కసారి ఇక్కడ లోకల్లో ఇక్కడ తిరుగుతున్న వ్యక్తిని అడుగుతున్నాను, ఎన్ని సంవత్సరాలు ఉన్నాయన్నా ఈ బండి? 10 years నుంచి ఉన్నాయి. మొత్తం అంతా అన్న మొత్తం ఆ బీసీ భవన్కి పోతాను. నేను బీసీ భవన్కి విజిట్ చేసి నీకు పోయినప్పుడే ఈ బండ్లని చూడడం జరిగింది. దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి బండ్లు ఉన్నాయి. ఈ కడప కార్పొరేషన్లో 10 సంవత్సరాల నుంచి వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కార్పొరేషన్ బాడీలో వాళ్లే ఉండారు. మళ్ళీ వాళ్లే 10 సంవత్సరాలు గెలిచినాము మేము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటేది కూడా వాళ్లే. నేనంతా గెలిచి 1.5 సంవత్సరం అయింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బండ్లన్నింటినీ వీళ్ళందరూ రిపేర్ల గురించి చెప్తున్నారు. రిపేర్లకు కూడా పనికి రాని పరిస్థితుల్లో ఈ బండ్లు ఉన్నాయి. వాస్తవం ఇది. వీటన్నిటి స్క్రాప్ అంతా ఎత్తి కనీసం వీటిని స్క్రాప్ని తీసేసి ఆ స్క్రాప్కి వచ్చే డబ్బులన్నా ప్రభుత్వానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక్కటే రాసినారు. రేపు మీకు ఇంకో న్యూస్ ఐటమ్ నేను మీకు హెల్ప్ చేస్తున్నాను రాసుకోవడానికి. మహిళా ప్రాంగణానికి పోండి, ఆడ కూడా ఇట్లాంటి బండ్లు చాలా మీ ప్రభుత్వము నిరుపయోగంగా 2019వ సంవత్సరము జనవరిలో, ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ కులస్తులకి స్వయం ఉపాధి కింద దాదాపు 25 కోట్ల రూపాయల విలువైన ట్రాక్టర్లు, చెత్త ఎత్తే ఆటోలు, అలాగనే చెత్తను కాలువలోంచి పూడిక తీసే ప్రొక్లైన్ లాంటి మిషన్లు తీసి ఎస్సీ ఎస్టీ యువతకి సబ్సిడీ కింద తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఫిబ్రవరి మాసంలో అవి కడపకు డెలివరీ అయితే, ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే అవి దాదాపు 2 సంవత్సరాలు కలెక్టరేట్లో పడి ఉంటే, కలెక్టరేట్లో అడ్డంగా ఉన్నాయని వాడు తీసుకొచ్చి మహిళా ప్రాంగణంలో వేసేస్తే అవి కూడా మేము తీసుకొచ్చినాం ప్రజల దృష్టికి, సమాజం దృష్టికి. రేపు పొద్దున ఆర్టికల్ అది కూడా వేసుకోండి. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 2వ తప్పిదము మహిళా ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న 25 కోట్ల రూపాయల వర్త్ గల యంత్ర పరికరం అని చెప్పేసి అప్పుడు హర్షిస్తారు. పత్రికలు అలాంటి వార్తలు రావాలా? మీరు చేసిన తప్పిదాలు, మిమ్మల్ని సపోర్ట్ చేసే పార్టీ, మీరు సపోర్ట్ చేసే పార్టీ, అప్పుడున్న ప్రభుత్వము చేసిన తప్పిదాలని నిర్మోహమాటంగా, నిర్భయంగా మీరు ప్రచురిస్తే హర్షిస్తారు. అంతేగాని మీరు చేసిన తప్పిదాలని, మీరు చేసిన మురికిని, మీరు చేసిన కచరాని కూటమి ప్రభుత్వంకి అప్పగించాలంటే మీరు చెయ్యలేరు. నాకు మీ యొక్క తప్పిదాలని చెప్పే అవకాశం మీరే నాకు ఇస్తున్నాడు.
మేము మహిళా ప్రాంగణంలో నిరుపయోగంగా ఉండి దొంగలు బ్యాటరీలు ఎత్తుకుపోయి స్పేర్ పార్ట్లు ఎత్తుకుపోయి నిరుపయోగంగా ఉన్న 25 కోట్ల రూపాయలు వర్తు చేసే సామాన్ని కనీసము మహిళా ప్రాంగణాన్ని క్లియర్ చేయడానికి వాటినంతా స్క్రాప్ కన్నా ఎత్తేసేసేయండి. కనీసము 25 కోట్ల రూపాయల సామాను 1,50 లక్షలు ప్రభుత్వానికి మళ్ళీ కనీసం ఎల్లనన్నా వెళ్తుంది, అలానే పెడతాం, మిగిలిన కూడా ఎత్తుకొని పోతారు దొంగలు అని చెప్పినాం. దీని మీద మేము కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఈ రిమ్స్ యొక్క స్థలాన్ని ఉపయోగంలోకి తెచ్చుకోవాలా, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ ఖాళీగా ఉండి డిమాలిషింగ్లో ఉన్న బిల్డింగ్లన్నీ క్లియర్ చేసేసుకొని వీటిని ఏదన్నా ఒక మంచి ప్రణాళికతో ముందుకు రావాలని చెప్పి మేము గెలిచిన రోజు నుంచి కలెక్టర్ గారికి పర్యాయాలు ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అలాగని ఇక్కడ నిరుపయోగంగా ఉన్న ఈ యొక్క వెహికల్స్ని కూడా వాటిని ఏ విధంగా వీటిని క్లియర్ చేసేసి దాన్ని మీద ఒక ఆలోచన చేయమని చెప్పేసి చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొకటి, ఈ వెహికల్స్ బదులు ప్రభుత్వం రాగానే ఇప్పుడే సార్ ఎక్కడున్నారు 108 సర్వీసెస్ గురించి సమగ్రంగా వాటి పర్యవేక్షించే వాళ్ళు కూడా ఉన్నారు. 108 సంబంధించిన వెహికల్స్ అన్నీ బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. ప్రజలు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా అంబులెన్సులు వాళ్ళని రీచ్ అయ్యే పరిస్థితిలో ప్రభుత్వం పనిచేస్తుంది, హాస్పిటల్ పనిచేస్తుంది, 108 సర్వీసెస్ సంబంధించిన ప్రతినిధులు కూడా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, మీరు మీ తప్పిదాలని రోజుకొకటి ఇలానే చెయ్యండి. మేము కూడా గత ప్రభుత్వాన్ని 1.5 సంవత్సరం అయింది, గత ప్రభుత్వ తప్పిదాలతో మాకు సంబంధం లేదు, కనీసం ఇప్పటి నుంచి ప్రజలకు సరైన సేవ చేయాలనే ఉద్దేశంతో పాజిటివ్గా ముందుకెళ్తున్నాము. మిమ్మల్ని మాట్లాడే పరిస్థితి మాకు మీరిస్తున్నారు. ఒక సైద్ధాంతిక పరంగా చక్కగా మీరు జర్నలిజం అనే పేరు తెచ్చేసి గొప్పగా మంచి వార్తలను ప్రజలకు తీసుకుపోయే విధంగా పనిచేయాలి. ఇలాంటి అబద్ధాలు, ఫేక్ న్యూస్లు, మీ తప్పిదాలని కూటమి ప్రభుత్వానికి అంటగట్టే పరిస్థితుల్లో మీరు పనిచేయదలుచుకుంటే ఆ బాసు పాలవుతారని చెప్పి చిన్న సలహా ఇస్తున్నాను. మీకు సలహా ఇచ్చేంత పెద్ద వ్యక్తిని అయితే నేనైతే కాదు, కానీ వాస్తవాలుగా చెప్తే బాగుంటుంది, లేకపోతే ప్రజలు నవ్విపోతారు. 10 సంవత్సరాల నుంచి చేయలేని వాళ్ళు ఇప్పుడు పత్రికలో ఇలాంటి పోస్ట్ చేయడం మాత్రము అనైతికం అని చెప్పి తెలియజేసుకుంటాను.